ఎందుకు ఈ ఈ శబరిమల ప్రాంతానికి ఆ ప్రత్యేకత కాలినడకనే వెళ్ళాలి? బాణం ఎక్కడ పడుతున్నా అక్కడ గుడి కట్టని ఆయన ఎంచుకున్నాడు శబరికొండ అని. శబరిమాత అంటే అప్పుడు రాముల వారు శబరిమ మళ్ళా చోరు వేరది, రాముల వారు నడిచిన స్థలం అది. మరి శబరిమాత ఆడనే ఉండేది. రాముడు ఇక్కడ నుంచి మీ దగ్గర వెళ్ళాడు. ఆయన ఈ శబరికొండలో మహానుభావుడు వెళ్తాడని కూడా వరమిచ్చిపోయినాడు ఆయన రాముల వారు. శబరిమాత నుంచే శబరికొండ అయింది. అయితే పంబా వరకు బస్సులు ఉన్నాయండి. ఇప్పుడేమో రోప్వే అంటున్నారు, కానీ రోప్వే అది ట్రాన్స్పోర్ట్ గురించి పెడుతుండొచ్చు. కానీ ఆల్రెడీ నా చెన్నవేశ్వరునికి సగము వరం ఇచ్చేశాడు కష్టంగా రావాలని అని చెప్పి. ఆయన నడుచుకుంటే ఒక్కొక్కరు శరణాలు చెప్పుకుంటూ వెళ్తారు. సాక్షాత్ అయ్యప్ప స్వామి ముంగట ఉన్నట్టే కనిపిస్తుంది. అసలు ఇంకా ఆయన స్మరించుకుంటూ వెళ్తే ఆ కష్టం కూడా. ఒక్కొక్కరు అయితే కాళ్ళు లేని వాళ్ళు కూడా ఆయన స్మరించుకుంటూ కూడా వెళ్ళిపోతారు. కాళ్ళు లేని వాళ్ళు కూడా పాక్కుంటూ, అలాంటి వాళ్ళు కూడా వస్తారు. అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వారికి, గురుస్వాములు వీళ్ళందరికీ కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కన్యస్వాములు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంటారు. ఎందుకు? కన్యస్వామి అంటే మొదటిసారి వేసుకున్న వాడిని కన్యస్వామి అంటారు. కన్యస్వామి అని పిలుస్తారు. అయ్యప్ప స్వామి కన్యస్వాములు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, కన్యస్వాముడు గురుస్వాములు ఎందుకు తీసుకెళ్తారంటే, అయ్యప్ప స్వామికి వరం ఇస్తాడు అమ్మవారికి. ఏ సంవత్సరం అయితే కన్యస్వామి రాదో ఆ రోజు మీకు వివాహం చేసుకుంటా అని ఆయన వరం ఇస్తాడు. ఆ ప్రాముఖ్యం ఉంది కాబట్టి గురుస్వాములు మళ్ళా ఎక్కడ వివాహం అవుతుందని చెప్పి గురుస్వాములు కన్యస్వాములను బాగా వాళ్ళకు చూసుకొని తీసుకెళ్తారు. ఆ కన్యస్వామి కూడా గురుస్వామి దగ్గర ఉంటే అన్ని నేర్చుకుంటాం, అన్ని విధాలుగా అన్ని పద్ధతులు నేర్చుకుంటామని ఆ కన్యస్వామి కూడా ఉంటారు. అయితే ఈ కన్యస్వాములు ఏంటంటే, మేము పంబాల్లో కానీ ఎరిమిలే కానీ వెళ్ళేటప్పుడు పట్టబంధం అంటారు. పట్టబంధం అంటే స్వామివారు బాణం ఇడిచింది పట్టబంధం, అది తీసుకెళ్లి శబరిమల వెళ్తుంటే శరణ్ గుర్తు వస్తుంది. స్వామి దారికి వచ్చే ముందు శరణ్ గుర్తు వస్తుంది. శబరిపీఠం కూడా పెడతారని శబరిపీఠంలో పెట్టకూడదు, శరణ్ గుర్తు అని ఉంటుంది. శరణ్ గుర్తులో ఈ బాణం అందరు కన్యస్వామి గుస్తారు. ఈ శబరిమల మకర సంక్రాంతి అయిన తర్వాత 10 నెక్స్ట్ డేనో అవతల డేకో డే ప్రకారంగా స్వామివారు కొంతమంది, అమ్మవారు కొంతమంది వాదించుకుంటారు. మీరు కన్యస్వామి రానప్పుడు నన్ను వివాహం చేసుకుంటే, సరే రానప్పుడు నేను వివాహం చేసుకుంటా అని చెప్పి స్వామివారు అంబారి మీద ఊరేగించుకుంటూ ఆ శరణ్ గుర్తికి వస్తాడు. వచ్చి అమ్మవారు కూడా వస్తుంది అన్నమాట. చూడు అన్ని శరణ్ గుర్తి చూసేసరికి కన్యస్వాములు పట్టబంధం వస్తారు కదా, అది చూసి ఇంతమంది కన్యస్వాములు వచ్చారు కదా అని చెప్పి అని అంటాడు. ఈయన అమ్మ ఈ సంవత్సరం ఇది అయిపోయింది, మళ్ళీ నేను బ్రహ్మచారి దగ్గర ఉండొచ్చు అని చెప్పి ఈయన ఉంటాడు. అమ్మ కన్యస్వామి వచ్చిరని చెప్పి ఆమె బాధపడకుండా వెళ్ళిపోతాడు. అయ్యప్ప స్వామికి అమ్మవారికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ గుడి. అంటే మొదట అమ్మవారి ఫస్ట్ అయ్యప్ప స్వామి దర్శనం అయినాకనే అమ్మవారి దర్శనం. గణపతి హోమం ఉంటుంది. గణపతి హోమం నుంచి గణపతి హోమం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. 45 50 65 రోజులు ఆ మండల కాలం పాటు, మళ్ళీ తర్వాత 15 రోజుల 20 రోజుల పాటు వెళుతూనే ఉంటుంది. అక్కడ దర్శనం అయ్యి 18 దర్శనం చేసుకొని ఎక్కి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారి దర్శనం. అయితే ఈ కథ ఉంది కాబట్టి కన్యస్వాములకు అంత ప్రాముఖ్యం ఇస్తారు, ప్రాధాన్యత ప్రాముఖ్యం ఇస్తారు.